పట్టణంలో మైనర్లు వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో వాహనాలు నడుపుతున్న మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరా సింగ్ రాణా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున పాఠశాలలు, కళాశాలల నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన సెంటర్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. గత 4 నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రాలేదు. ఆటో కార్మికులు, స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ యూటర్న్ చాలా దూరంలో ఉంది, జస్ట్ ఇక్కడే కదా అని జస్ట్ మా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? తనకి దెబ్బ తగిలినప్పుడు నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది బాస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాస్. ఇంత పెద్ద ఎత్తున అవగాహన కల్పించినప్పటికీ యువతలో మార్పు రాకపోవడంతో కఠినంగా వ్యవహరించాలని పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వాహనాలు నడుపుతున్న మైనర్లను పదుల సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని, మైనర్ల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అంటే మీరు ఇంట్లో తల్లిదండ్రుల మాట, పోలీస్ మాట వినేది లేదు, పోలీస్ అంటే భయం లేదు, లెక్క జమ లేదా? ఎందుకు నడుపుతా ఉన్నారు బండి? మళ్ళీ బండి మైనర్లు నడపకూడదు. బండి అంటే 12 ఏళ్ల కాడి నుంచి ఉన్నాడు కూడా బండి నడుపుతా ఉన్నాడు అంటే ఏం తమాషానేమన్నా మీరు? ఒకడొకడు జల్సాలు ఫ్రెండ్స్ తో తిరగడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, బేకారుగా బయట తిరిగేది, దీనిల కోసమే బండి తెచ్చేది బయటికి, అంతే. తల్లిదండ్రులు చెప్తే వినకుండా, సెలవులు, స్కూళ్ళు లేవు, తల్లిదండ్రుల మాట ఏంది, మేమేం తినేది అనేది. ఇప్పుడు ఒకరొకరికి, నీకు బండి నడిపినోడికి 5,000, బండి ఓనర్కి 5,000, తర్వాత మీకు హెల్మెట్ లేని దానికి ఒకడొకడికి 1,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు ఫైన్ పడుతుంది మీకు ఈరోజు. ఇన్ని రోజులు మేము చెప్పి అందరికీ సుమారుగా 3 నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం. ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేస్తుంటే కూడా మీరు వినకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చేస్తా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆర్టీఓ కార్యాలయ అధికారులకు అప్పగించారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అయిపోయింది, కౌన్సిలింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసినాం. ఇప్పుడు అందరూ రేపు పొద్దున సోమవారము మీరు అందరూ మీ ఫోటోలు ఉన్నాయి, అందరికి ఫోటోలు కూడా ఉన్నాయి కదా అషా, అందరికి ఫోటోలు పంపిస్తాము. ఎవడైతే బండి నడిపించాడో మేము పంపించిన ఫోటోలు ఆడికి పోతేనే మీరు డబ్బులు కట్టి బండి రిలీజ్ చేసుకొని రావాలి, అప్పుడే మీకు బండి వదులుతాం. అంతవరకు బండి వదలం. అయిపోయింది. ఇంకా మీకు చెప్పి అందరికి విసుగు వచ్చింది. మీరు వినరు, మీ తల్లిదండ్రులు వినరు, మీ బంధువులు రెస్పాన్సిబిలిటీ. లా ఫాలో అయిదాం అన్నది ఎవరికి లేదు, అంతా లా బ్రేకర్సే. ఎన్నిసార్లు చెప్పాలా మీకు మంచి అని? నడపకూడదు అన్న పని చెయ్యకూడదు అన్నప్పుడు ఆ పని చేయకూడదు. చట్ట విరుద్ధము ఈ పని అంటే ఆ పని చేయకూడదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.